హరే కృష్ణ అందరికి. ఇప్పుడు నేను మీ అందరికి ఒక ఫోటో చూపిస్తా. ఈ ఫోటో చూస్తే మీ అందరికి దీని బ్యాక్ స్టోరీ తెలుసా? తెలిసిన వాళ్ళు జెన్యూన్‌గా కామెంట్ చేయండి. తెలవకపోయినా ఏం గాదు. నేనిప్పుడు చెప్తా. అయితే ఒకసారి అర్జునుడు పుణ్యక్షేత్రాల్లో తిరుగుతున్నప్పుడు రామాయణం కథ గురించి వింటాడన్నమాట. అక్కడ రాముడు వానరసేన సహాయంతో సేతువు కట్టి లంకపై దండయాత్ర చేసిన సంగతి కూడా తెలుసుకుంటాడు. అప్పుడు అర్జునుడు గర్వంతో రాముడు వానరసేన సహాయంతో రావణ్ణి జయించాడు. అదే నేనుంటే ఇలా తక్కువ స్థాయిలో కాకుండా బలంగా గాంధీవంతో ఒక్క బాణంతోనే లంక వరకు వంతెన వేసేవాణ్ణి అని అంటాడన్నమాట. ఈ మాటలు హనుమంతుడికి వినిపిస్తాయి. ఆయనకిది చాలా గర్వంగా అనిపించి వెంటనే ఆయన వానర రూపంలో అర్జునుని దగ్గరకొచ్చి ఇట్లా ప్రశ్నిస్తాడన్నమాట. "నీ బాణాలతో వంతెన నిర్మిస్తానంటున్నావు గదా! అది ఖచ్చితంగా స్థిరంగా ఉంటుందా?" అని ప్రశ్నిస్తాడు. అప్పుడు అర్జునుడు సవాళ్లు విసురుతాడు. "నేను బాణాలతో వంతెన గట్టి చూపిస్తా. అది నీ బరువును మొయ్యగలదు" అని గర్వంతో చెప్తాడన్నమాట. అయితే అర్జునుడు తన బాణాలతో వంతెన నిర్మిస్తాడు. దాని తర్వాత హనుమంతుడు తన వానర రూపంలో దానిపై కూర్చుంటే వెంటనే వంతెన మొత్తం కూలిపోతదన్నమాట. అర్జునుడు అవమానంతో తన అహంకారాన్ని గుర్తించి తలదించుకొని కూర్చుంటాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై నవ్వుతూ ఇట్లా అంటాడన్నమాట. "ఇది నీకు గర్వం తగ్గించేందుకు జరిగిన పరీక్ష మాత్రమే. నీలో శక్తి ఉంది. కానీ అది భక్తితో కూడిన వినయంతో ఉండాలి" అని శ్రీకృష్ణుడు చెప్తాడు. తర్వాత హనుమంతుడు అర్జునుడి ఈ వినయాన్ని చూసి మెచ్చి ఇట్లా అంటాడన్నమాట. "నీ రథంపై నేను జెండా రూపంలో ఉంటాను. అది నీ విజయానికి సంకేతం అవుతుంది. కురుక్షేత్రంలో నీ రథం నాశనం కాలేదంటే అది నా ఉనికి వల్లే" అని చెప్తాడన్నమాట. అట్లా ఆ జెండాపై ఉన్న హనుమంతుడి రక్ష వల్ల ఇంకా శ్రీకృష్ణుడి సహాయం వల్ల అర్జునుడు కురుక్షేత్రం గెలుస్తాడు. సో ఈ కథ ఎవరెవరికి తెలవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి.